హరే కృష్ణ మంత్రాన్ని ఇన్వాల్వ్మెంట్ చేస్తే మీరు అసలు మీకు పట్టుకున్న అన్ని ప్రాబ్లమ్స్ ఆ మాయ విడిచిపెట్టేస్తుంది. మీరు మామూలు పర్ఫెక్ట్ మంత్రం. ఇది కోరికలు అడగడానికి చేసే భగవంతుడు వాడుకోవడం ఇక్కడ భగవంతుడి సేవ చేసే మంత్రం. అసలు భగవంతుడికి సేవ చేయాలి అనే సేవా భావాన్ని పెంచి సేవా శక్తిని ఇచ్చే మంత్రం. కృష్ణ నువ్వే కావాలి, అది భక్తి. ఆ భక్తినిచ్చే మంత్రమే హరే కృష్ణ మంత్రం. మీరు ఎవరు, మీ కులం ఏంటి, మీ మతం ఏంటి, ఎవరేంటి, ఎవరికైనా చెడు ఆలోచనలు ఉంటే ఒక్కరికి దిక్కు హరినామం. ఇది చూపించడానికి ప్రాక్టికల్గా మీరు ప్రభుపాదుల ద్వారా ప్రపంచం మొత్తం వెళ్ళడం జరిగింది. వాట్ ఈస్ పెనెంట్రేషన్? మీరు స్పాంజ్ తీసుకోండి, స్పాంజ్లో వాటర్ వేస్తే ఆ స్పాంజ్ అంతా వాటర్ అలా లాగేస్తుంటుంది. వాటర్ మాయమైపోతుంది, మళ్ళీ వేయండి, మళ్ళీ వాటర్ అలా లాగేస్తుంటుంది. మనస్సు కూడా ఒక స్పాంజ్. ఆ స్పాంజ్కి మీరు హరే కృష్ణ మంత్రాన్ని పెనెంట్రేట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? పెనెంట్రేట్ చేస్తే ఆరల్ రిసెప్షన్ అనమాట, ఒక యానకంగా మారి కంటిన్యూస్గా మీరు హరే కృష్ణ మంత్రం వింటుంటే జన్మ వాసనలు, మన మనస్సు అనే స్పాంజ్ రకరకాల జన్మ వాసనలు. అందుకే మీరు చాలామంది జపం చేస్తున్నా ఇంకా ఆలోచనలు ఎందుకున్నాయి అంటే మీరు సరిగ్గా మంత్రం వినడంలా, లేకపోతే ఇక్కడ తట్టుకోలేదు. చూడండి ఇక్కడ ఏమంటారు, ఆల్ బాండేజెస్ ప్రాబ్లమ్స్ విల్ బీ పోతాయి. మేరే అక్షర సబేర హేత స్వభావ వ్యవహిత ఐలే నాచదే అపాన ప్రభావ. ఈ హరే కృష్ణ మంత్రం మీరు ఎట్లా చెప్పిన వర్కౌట్ అవుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి 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 రామ్ హరి రామ్ 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 హరి 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 కృష్ణ ఎనర్జీస్ అని రిలీజ్ అవుతుంటాయి. మీరు వద్దన్న వచ్చేస్తుంటాయి అవి. హరి కృష్ణ 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 హరి 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 రామ్ హరి రామ్ 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 హరి హరి. ఇది సూర్య అంటారన్నమాట ప్రభుపాద. అమెరికాలో వేరే మతం ఉంటాయి అనుకుంటే అలాగైతుంది. అక్కడ కలిపురుషులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇప్పీలు అయ్యారు. ఆ కలిపురుషుడు ఇప్పీల్ని మరి అక్కడ కూడా వర్కౌట్ అయింది కదా హరే కృష్ణది. ఓన్లీ భారతదేశం వర్కౌట్ అవుతుంది హరే కృష్ణ. ఆవుల యొక్క మధ్యలో, చుట్టూ ఆవుల మధ్యలో ఆయన ఇలాగా ఏదో ఒక ముద్ద, మాంసం ముద్ద దగ్గరికి వస్తే ఎట్లా ఉంటుంది, పెద్ద బాడీ అలా ముద్దలు అయిపోయి ఇలా కూర్చుని ఇలా ఏడుస్తుంటుంది. ఎట్లాంటి విరహ వేదన చైతన్య మహాప్రభు. హే మురారి హే మురారి హే నాథ్ నారాయణ వాసుదేవా హే నాథ్ నారాయణ వాసుదేవా హే నాథ్ నారాయణ వాసుదేవా హే కృష్ణ గోవింద హరే మురారి. నా నామము పలికి 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 రాధారాణి అంత ప్రేమతో ఉత్సాహంతో ఉన్న రాధారాణి, నేనే ఉత్సాహంగా ఉన్నట్లే మొత్తం రాధారాణి క్రెడిట్లు తీసేసుకుని మొత్తం ఆమెకి ఎంత ఆనందం ఏంటి, నా నామం పలుకుతుందామె అని చెప్పేసి ఆ రాధారాణి యొక్క ఆనందాన్ని నేను కూడా అనుభవించాలని కాబట్టి ఇప్పుడు పిలుస్తా హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరి. అండ్ కృష్ణుడే తన నామం ఎట్లా రుచికరంగా ఉంటుందని తానే చైతన్య మహాప్రభు వచ్చి తన నామాన్ని తను రుచిస్తున్నారు అనమాట. సో నామం ఎవరు చెప్తుంటారో వాళ్ళ సైడే కృష్ణ ప్రేమ ఉంటుంది, రైట్? వెయిటేజ్ ఎక్కువ ప్రేమ అనేది ఎవరి సైడ్ ఉంటే వాళ్ళే ఎంజాయ్ చేస్తారు. కృష్ణ అంటే ఏంటి, ఇచ్చేవాళ్ళు. మీకు సప్త చిత్తానంద శక్తులు కృష్ణుడు ఇస్తున్నాడా, రైటా? కృష్ణ ఈశ్వర పరమకృష్ణ సచ్చితానంద విగ్రహ, దిస్ అనాదిరాది గోవింద. కృష్ణుడు ప్రేమ ఎక్కువ ఉంటే అటు సైడ్ సచ్చితానంద శక్తులు పంపిస్తారు. అందుకే మీరు కొంచెం హరే కృష్ణ మంత్రాన్ని ప్రేమతో వింటే జస్ట్ ట్రై చేయండి. మీరు కొంచెం ప్రేమతో వింటేనే ఎంత పవిత్రం అయిపోతున్నా. అట్లీస్ట్ రాధారాణి అంత పవిత్రం కాకపోయినా కొంచెం ట్రై చేస్తేనే ఇంకా పూర్తిగా ఇన్వాల్వ్ అవుతావు. అందుకంటే హరే కృష్ణ మంత్రాన్ని ఇన్వాల్వ్మెంట్ చేస్తే మీరు అసలు మీకు పట్టుకున్న అన్ని ప్రాబ్లమ్స్ ఆ మాయ విడిచిపెట్టేస్తుంది. మీరు మామూలు చేస్తున్నారు కాబట్టి కొంచెం ప్రేమ వచ్చింది, కొంచెం తన ప్రేమను తను అనుభవించడానికి తానే గౌరవంగా అయి హరే కృష్ణ మంత్రం పిలవడం మొదలుపెట్టారు. నువ్వు ఈ హరే కృష్ణ మంత్రం పిలిస్తే ఎట్లా పిలుస్తున్నాడు చూడండి. ఈయన గౌరచంద్రుడు ఏడుస్తుంటారు, వాయిస్ చోక్ అయిపోతుంటుంది, కళ్ళు తిరిగి పడిపోతుంటారు, శరీర అవయవాలు కుచించుకుపోతుంటాయి. ఒకసారి గోశాలకు వెళ్ళేటప్పుడు చైతన్య మహాప్రభు సంకీర్తన చేసినప్పుడు ఆ గోశాలలో ఆవుల యొక్క మధ్యలో, చుట్టూ ఆవుల మధ్యలో ఆయన ఇలాగా ఏదో ఒక ముద్ద, మాంసం ముద్ద దగ్గరికి వస్తే ఎట్లా ఉంటుంది, పెద్ద బాడీ అలా ముద్దలు అయిపోయి ఇలా కూర్చుని ఇలా ఏడుస్తుంటుంది. ఎట్లాంటి విరహ వేదన చైతన్య మహాప్రభు అంటే ఈజ్ ఎంజాయింగ్ లైక్ రాధారాణి కృష్ణ అట్లా పిలిచే ద్వాపరయుగంలో, నువ్వు కలియుగంలో చైతన్య మహాప్రభు అంత తీవ్రంగా పిలిచారు హరే కృష్ణ మంత్రాన్ని. ఆ తీవ్రమైన మంత్రంలో కొంచెం కూడా మనం పిలిస్తే
గేమ్ చేంజ్, లైఫ్ అయిపోయినట్టే. అందుకే మనం రోజు రోజుకి మహాప్రభుని వేడుకోవాలి. అరే నేను కూడా డీప్ ఇన్వాల్వ్తో పిలవాలి. అందుకే ఈ కలిపురుషుడు మతాల గీతాలు కదా అందరినీ వేసేస్తుంటాడు అనమాట. ఈయన హిందువా, ఇది క్రిస్టియనా, ముస్లిం అని చూడండి అనమాట. కలిపురుషుడు అందరూ ఒకటే. ఇది కలియుగము, నీవు నమ్మున నమ్మకం ఒకటే. అది అమెరికాలోనే కలియుగం ఉంటుంది, ఇక్కడ ఇండియాలో కలియుగం ఉంటుంది. అమెరికాలో కలియుగం ఉన్నప్పుడు కలిపురుషుడు అక్కడ ప్రతాపం చూపించినప్పుడు కలియుగ ధర్మం ఏంటి, నామ సంకీర్తన. అక్కడ కలిపురుషుడు ఓడిపోయాడు కదా. అక్కడ అమెరికాలో వేరే మతం ఉంటా అనుకుంటే అలాగైతుంది. అక్కడ కలిపురుషుడు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇప్పీలు అయ్యారు. ఆ కలిపురుషుడు ఇప్పీల్ని మరి అక్కడ కూడా వర్కౌట్ అయింది కదా. హరే కృష్ణ అది ఓన్లీ భారతదేశం వర్కౌట్ అవుతుంది హరే కృష్ణ అనేది. అరే అమెరికా, మేమంతా అమెరికా వాళ్ళం, మేము తాగుబోతున్నాము. ఓన్లీ ఈ కలియుగ మంత్రం అనేది ఓన్లీ భారతీయులకే, ఓన్లీ ఇండియన్స్కే. ఈ హరే కృష్ణ అనేది ఓన్లీ ఇండియన్స్ కానీ కాదనమాట. మీరు ప్రాక్టికల్గా చూడొచ్చు. ప్రపంచమంతా చెడిపోతే ఈ కలియుగంలో కలిపురుషుడి ప్రభావంతో తిరిగి నియమాలు పాటించి ఒక వ్యక్తిలా, మంచి పవర్ఫుల్ వ్యక్తిలా మార్చే అవతారమే దిస్ ఇస్ హరే కృష్ణ మంత్ర అవతారం. అందుకే మీరందరూ హరే కృష్ణ ఎందుకు కావాలంటే ఇది ధర్మం కాబట్టి, క్లీన్ అండ్ నీట్ పీస్ఫుల్ జాయ్ఫుల్ ధర్మం. ఇది ఎగిరి గెంతులేయడమే. నృత్యం 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 నామం. మీరు నగర సంకీర్తన చేయడం ఎంత ఉత్సాహం వస్తుంది. ఎవరు పట్టించుకోవాలి, ఏమనుకుంటే వీళ్ళేమనుకుంటుంటారని. ఇది ధర్మము. మన ఎవరిని పట్టించుకోము. మన గురించి ఎవరేమనుకుంటున్నారు, మన టైం లేదు ఇక్కడ. ధర్మం అంటే నామ సంకీర్తనస్య, నామంతోనే. ఇక్కడ అదే చెప్పనమాట. ఈ హరే కృష్ణ మంత్రము, ద లెటర్స్ ఆఫ్ హోలీ నేమ్ సో మచ్ స్పిరిచువల్ పొటెన్సీ దట్ దే యాక్ట్ వెన్ అటర్డ్ ఇంప్రాపర్లీ. ఎవరైనా మీరు ప్రేమతో పలికినా పలకకపోయినా ఈ హరే కృష్ణ మంత్రం నా మేర అక్షర సబేర హేత స్వభావ వ్యవహిత హైలే నాచదే అపాన ప్రభావ. ఈ హరే కృష్ణ మంత్రం మీరు ఎట్లా చెప్పిన వర్కౌట్ అవుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి 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 రామ హరి రామ్ 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 హరి 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 కృష్ణ హరి కృష్ణ 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 హరి 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 రామ హరి రామ్ 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 హరి. దట్ ఎనర్జీస్ అని రిలీజ్ అవుతుంటాయి. మీరు వద్దన్న వచ్చేస్తుంటాయి అవి. హరి కృష్ణ 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 హరి 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 రామ హరి రామ్ 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 హరి హరి. ఇట్స్ సూర్య అంటారన్నమాట ప్రభుపాద. సూర్య ఆఫ్ సచ్చిదానంద. మీరు పట్టపగలి సూర్యుడిని కంట్రోల్ చేస్తారా? సూర్యుడిని బంధించలేరు మీరు. అది వ్యాపించేసి ఉంటుంది ఆల్రెడీ. మంత్రం మీరు ఎంత చెప్తే అంత వైబ్రేషన్తో మిమ్మల్ని మారుస్తుంటుంది. తెలుసు భగవాన్ యొక్క శక్తి అలా. నామైకం యస్య వాచి స్మరణం పాత గతం శ్రోత్ర మూలం గతం వా శుద్ధం వాసుదం వర్ణం. ఒకటి, ఎవరైనా హరే కృష్ణ భక్తులు చైతన్య మహాప్రభు కృపాశక్తితో ఒక్కసారైనా హరే కృష్ణ మంత్రం చెప్తే అది వారి మనసులోకి వెళ్తుంది. పెనెంట్రేట్స్. వాట్ ఈస్ పెనెంట్రేషన్? మీరు స్పాంజ్ తీసుకోండి, స్పాంజ్లో వాటర్ వేస్తే ఆ స్పాంజ్ అంతా వాటర్ అలా లాగేస్తుంటుంది. వాటర్ మాయమైపోతుంది, మళ్ళీ వేయండి, మళ్ళీ వాటర్ అలా లాగేస్తుంటుంది. పెనెంట్రేషన్. ఇప్పుడు హరే కృష్ణ, ఇప్పుడు మన మైండ్ ఒక స్పాంజ్ అనుకోండి, ఒక డర్టీ స్పాంజ్, బాగా మురికి పెట్టిన స్పాంజ్ ఉంటుంది. మీరు మురికి పెట్టిన స్పాంజ్, మీరు కిచెన్ క్లీన్ చేస్తారు కదా స్పాంజ్తో, అది బాగా మురికి పెట్టి ఉంటుంది. ఓకే, దానికి కంటిన్యూస్ వాటర్లు పెట్టారనుకోండి, స్పాంజ్ ఎలా పిండి 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 ఆ మురికి బయటకు వస్తుంటుంది కదా. ఈ మనస్సు కూడా ఒక స్పాంజ్. ఆ స్పాంజ్కి మీరు హరే కృష్ణ మంత్రాన్ని పెనెంట్రేట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? పెనెంట్రేట్ చేస్తే దెన్ యువర్ ఆల్. అప్పుడు మన చెవులోకి వెళ్తుంది. ఎలాగ పెనెంట్రేట్ చేస్తుంది? ఆ చెవు ద్వారా వెళ్ళి ఆ ఆరల్ రిసెప్షన్ అనమాట, ఒక యానకంగా మారి కంటిన్యూస్గా మీరు హరే కృష్ణ మంత్రం వింటుంటే దట్ నేమ్ హరే కృష్ణ మంత్రము మీ ఆ ఏంటి ఆ స్పాంజ్లు ఏమో ఉన్నాయి, కామ కోద జన్మ వాసనలు. మన మనస్సు అనే స్పాంజ్ రకరకాల జన్మ వాసనలు. అందుకే మీరు చాలామంది జపం చేస్తున్నా ఇంకా ఆలోచనలు ఎందుకున్నాయి అంటే మీరు సరిగ్గా మంత్రం వినడంలా, లేకపోతే ఇక్కడ తట్టుకోలేదు. చూడండి ఇక్కడ ఏమంటారు, ఆల్ బాండేజెస్ ప్రాబ్లమ్స్ విల్ బీ పోతాయి. అండ్ ఓ బ్రాహ్మణ, ద పొటెన్సీ ఆఫ్ హోలీ నేమ్ ఈస్ దేర్ ఫోర్ సర్టెన్లీ గ్రేటర్ if one uses the vibration of Hare Krishna mantra, benefit of material body, material wealth, fall under the influence of greed, atheism. In other words, if one utters the name with offenses, such a chanting will not produce desired result very soon. సో మీరు జపాన్ని అపరాధం చేయకుండా చక్కగా మీరు జపం చేస్తే మీరు తొందరగా పవిత్రం అవుతారు. ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుని. అలాగే స్పాంజ్ వాటర్లో పెట్టినప్పుడు స్పాంజ్ అంతా క్లీన్ అవుతుంటుందో, మన ఈరోజు నాకు చెడు ఆలోచన వచ్చి అంటే ఒకటే దారి, మంత్రం చెప్పాలి అని ఉద్దేశంతో చక్కగా మీరు చాంటింగ్ చేయాలన్నమాట. అందుకే ఎక్కువ జపం ఎందుకు చేయమంటానంటే ఒకటే ఎక్కువ జపం చేసేవాళ్ళు ఇక్కడ హీరో. హోలీ నేమ్ సో మచ్ స్పిరిచువల్ పొటెన్సీ దట్ ఇట్ కెన్ డెలివర్ ఫ్రమ్ ఆల్ సిన్ఫుల్ రియాక్షన్, మెటీరియల్ ఎంటాంగిల్మెంట్ బై అట్రాన్స్ ఆఫ్ హోలీ నేమ్ విల్ నాట్ బి వెరీ సూన్ ఫ్రూటిఫుల్. మీరు ఇష్టానుసారం చేసుకుని అనుకోండి జపం చేసి, అదంత ఈజీ కాదు.
సో మీకు హెల్ప్ చేయదు. కాబట్టి చైతన్య మహాప్రభు పర్పస్ ఏంటి, మీరందరూ చక్కగా జపం చేయమని. సో మీరు జపం చేస్తే ఆయన హ్యాపీ అనమాట. నేను యుగ సంధి అవతారంలో కలికాలే నామరూపి కృష్ణ. కాబట్టి మీరు ఎవరు, మీ కులం ఏంటి, మీ మతం ఏంటి, ఎవరేంటి, ఎవరికైనా చెడు ఆలోచనలు ఉంటే ఒక్కు హరినామం. ఇది చూపించడానికి ప్రాక్టికల్గా మీరు ప్రభుపాద ద్వారా ప్రపంచం మొత్తం వెళ్ళడం జరిగిందనమాట. ప్రభావాన్ని తప్పించుకొని ఆనందంగా ఉండే చేసే మంత్రము యుగ అవతార మంత్రం. పడుకుంటున్నారు ఇష్టానుసారంగా, అది వస్తుంది ఇది వస్తుంది, నాకేం వద్దంటారు నన్ను చెప్పండి. నేను మంత్రం చేసి ఇది వస్తుందా, నాకు ఇది వస్తుందా, ఏం ఊరే, నాకేం అవసరం లేదు, నాకు కృష్ణుడు కావాలి అని ఊళ్ళు రాధారని అంటారు. రాధారని అడుగుతారా, కృష్ణ నాకు నగలు కావాలి, నాకు చీరలు కావాలి, రాధారని అడిగారా? కృష్ణ నువ్వు కావాలి, కృష్ణ నువ్వే కావాలి, అది భక్తి. ఆ భక్తినిచ్చే మంత్రమే హరే కృష్ణ మంత్రం. ఎవరైతే హరే కృష్ణ మంత్రం జపం చేస్తారో వారు మాత్రమే భగవంతుడు నువ్వే కావాలి అని అడగగలరు. రేమాయణం వల్ల అడగలేరు. దేవుడిని కోరికలు అడుగుతారు, చీరలు అడుగుతారు, జాబులు అడుగుతారు, పిల్లలు అడుగుతారు. కానీ ఎవరైతే హరే కృష్ణ మంత్రం జపం చేస్తారో, ఈ జపం చేసే వాళ్ళు మాత్రమే కృష్ణ నువ్వే కావాలి అని అడుగుతారు. ఇది కోరికలు అడగడానికి చేసే భగవంతుడు వాడుకోవడం ఇక్కడ. భగవంతుడు సేవ చేసే మంత్రం. అసలు భగవంతుడికి సేవ చెయ్యాలి అనే సేవాభావాన్ని పెంచి సేవా శక్తిని ఇచ్చే మంత్రం. ఇది అబద్ధం కాదు, ఇది నిజం. భక్తి, ధర్మము, భగవంతుడు, సత్యం ఇది. సత్యాన్ని అంగీకరించడంలో వెనకడు వేయకండి. సత్యాన్ని పాటించకుండా చేస్తున్న వాళ్ళు ఎంతమంది వచ్చినా వాళ్ళకి భయపడకండి. సత్యాన్ని అంటు పెట్టుకుని బతకండి. ఓకే, ట్రై టు అండర్స్టాండ్. ఈ హరే కృష్ణ మంత్రాన్ని, చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమ స్ఫూర్తిని ఎప్పుడు మిస్ అవ్వకండి. ఓకే, protection of the Brahmana and cow, then it is demonic society. Therefore it is said, Go Brahmana Hitaya. The Brahminical culture must be maintained. Hare 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 Hare